పి నాగరాజు గారు, పి యామిని గారండి. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మన దగ్గరికి, విజయవాడ. ఎందుకు వచ్చారంటే అక్కడ 2 ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు, ప్రెగ్నెన్సీ రాదని చెప్పారు, పాలిప్పులు ఉన్నాయన్నారు, ఆపరేషన్ అన్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి అన్నారు, లాప్రోస్కోపీ అన్నారు. మరి ఇంత చేసినా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే నో గ్యారంటీ అన్నారు. భర్త వయసు 33 సంవత్సరాలు, భార్య వయసు 27 సంవత్సరాలు. పెళ్ళయి బాధపడుతూ, పిల్లల కోసం బాధపడుతూ, ఏమిటి మాకు దిక్కు, ఇలాగ ట్యూబులు 2 మాకే ఎందుకు బ్లాక్ అవ్వాలి, మాకే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు రావాలి, మాకే పాలిప్పులు ఎందుకు రావాలి, రోజు స్కానింగులు తీస్తూ అండం రావటం లేదని, పెరగట్లేదని, పగలట్లేదని, ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగోలేదని ఇలా రోజు చెప్తున్నారు. మరి మాకేమిటి, ఐవీఎఫ్ దిక్క, ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ రాదా, భగవంతుడు మాకు ఒక దారి చూపించడా అని చెప్పి వెతుకుతూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి ఇక్కడ మందులు వాడి ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ పొందారండి? 1 month అయింది. 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్లో. అది కూడా ఎక్టోపిక్ కాదు, ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో. చూడండి ఎలా, అది వారి నోటి ద్వారా విందాం. వారి ద్వారా విని మనం కూడా కొద్దిగా మోటివేట్ అవ్వచ్చు. మ్యాజిక్ ఫార్ములా మీ జీవితంలో మిరకిల్ చేసింది, అంతేనా? ట్యూబుల్ని 2 ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించింది న్యాచురల్. చెప్పండి అండి, మీకు కూడా ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? అసలు యూట్యూబ్లో వీడియో చూసి మీ ఆవిడ ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఏమనుకున్నారు అన్ని రియల్గా చెప్పాలి. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు. మా మిస్సెస్ ఏమో యూట్యూబ్లో చూసింది, చూసి ఇట్లా ఫస్ట్ అయితే డాక్టర్ అయితే నాకు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేశాడు, బ్లాక్ ఉందని చెప్పేసి. అయితే మా మిస్సెస్ యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్తే ఒకసారి టెస్ట్ చేసుకుందామని చెప్పి చెప్పారు. ఫస్ట్ తనే వచ్చింది, నేను రాలేదు. నేను అప్పుడు నమ్మలేదు, నేను పంపించాను. వచ్చేసి ట్యాబ్లెట్ తీసుకుంది, 1 month ఏమో వాడుతుంది కోర్సు. ఇంతలో నేను సెకండ్ టైం టెస్ట్ చేయించుకోండి రీసెంట్గా వచ్చి. ఇంకా నా టెస్ట్లు కూడా రీసెంట్గా అయినాయి, కానీ ఫస్ట్ టైం ట్యాబ్లెట్స్ వాడితేనే కన్ఫర్మ్ అయిపోయింది నాకు. అవును, ట్రస్ట్ వచ్చింది నాకు నమ్మడానికి. ఫస్ట్ టైం వాళ్ళ వైఫ్ వచ్చి ట్యూబుల్ బ్లాక్ గురించి ఇక్కడ టెస్టులు చేయించుకుని ఆ క్రిములకు సంబంధించి మందులు ఇద్దరికి తీసుకెళ్ళింది. తర్వాత ఆయన క్రిములకు మందులు వాడుకుంటూ హార్మోన్లకు ఆయన కూడా చేయించుకోవాలి కాబట్టి వచ్చి టెస్టులు చేయించుకుని వెళ్ళిపోయారు. సరే, ఈ మందులు వాడుకుంటూ ఉండండి, తర్వాత ఈ టెస్టులు చేసిన వాటికి హార్మోన్లకు కూడా ఏమన్నా దోషం ఉంటే ఇంకా కొద్దిగా మందులు యాడ్ చేద్దాం అనే లోపలే కన్ఫర్మ్ అయిపోయింది 1 monthలో. నీ వీరేకనం బుల్లెట్ లాంటిది, గోడల్లో కూడా మొక్కలు తెచ్చింది నీకు, చూసారా? సో చక్కగా ఎప్పుడైతే ట్యూబ్ ఓపెన్ అయిపోయిందో లటుక్కున ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపింది ఎవరు? ట్యూబుల లోపల అడ్డంకి, రెండోది క్రిములు. కానీ ఇక్కడ అందరూ హార్మోన్లు అని చెప్పారు, పీసీఓడి హార్మోన్ల ప్రాబ్లం అన్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, క్రిములు అన్నాం. హార్మోన్లకి ఇంకా టాబ్లెటే పెట్టాల, టాబ్లెట్ పెట్టనే పెట్టలా. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా అది క్రిముల వల్ల కూడా జరగచ్చు. అండాలు డ్యామేజ్ అవుతాయి, వీరేకణాలు డ్యామేజ్ అయినట్టే అండాలు డ్యామేజ్ అవుతాయి అని మనం చెప్పాం. అయితే క్రిములే అండాలని డ్యామేజ్ చేసినట్టే, ఇర్రెగ్యులర్ సైకిల్స్ చేసినట్టే గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ పొరలు కూడా డ్యామేజ్ చేస్తాయి. అక్కడ డ్యామేజ్ చేస్తూ మళ్ళీ ట్యూబుల్లోకి వెళ్ళి వెంట్రుకంతా ట్యూబుల లోపల క్రిమిని తెచ్చి, పొక్కు తెచ్చి, గడ్డ తెచ్చి ఆ క్రిమి ట్యూబులను మూసేస్తుంది, ట్యూబులు బ్లాక్ అవుద్ది. అదే క్రిమి ఓవరీలోకి వెళ్ళి క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డ, ఒబేరియన్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్, హెమరేజిక్ సిస్ట్, ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో అయితే, సిస్టులు అయితే ఓవరీలో, పాలిప్పులు గర్భసంచులైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇలా ఇవే క్రిములు ఇన్ని రకాల సమస్యల్ని కలిగిస్తుంది అని నేను చెప్పారు. ఇప్పుడు నిజమైందా కాలేదా? ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది, పీసీఓడి అక్కడే ఉంది. మరి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ట్యూబులు ఓపెన్ అయిపోయి న్యాచురల్గా. అంటే క్రిమికి మాత్రమే వాడారు. ఎవరు వాడారు? మీ ఆవిడ వాడిందా, మీరు వాడారు? నీ ట్యూబ్ బ్లాక్ లేదుగా, ఎక్కడ ఉందా ట్యూబ్ బ్లాక్? లేదు. ఆయన ట్యూబ్ బ్లాక్ లేదు. నీకేమైనా ఇర్రెగ్యులర్ సైకిల్సే? ఆయనకి సైకిల్సే లేవు, ఉన్నది ఒకటే సైకిల్, తొక్కునే సైకిల్. మరి ఏమిటి ఆయనకి ఎందుకు ఇచ్చాను నేను? అసలు చాలామందికి విచిత్రంగా ఉంటుంది. అదే నేను చెప్పేది, నమ్మబుద్ధి కాదు. ఈయనేంట్రా బాబు మందులతో ట్యూబులు ఓపెన్ చేయడం ఏంటి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా గర్భసంచిలో తీయడం ఏంటి అని ఆశ్చర్యపోతుంటారు.
ఫస్ట్లో తిట్టుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోన్లే మన పిల్లలకన్నా ఉపయోగపడతాడని చెప్పి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ట్యూబులు బ్లాక్ అవుతున్నాయి. డాక్టర్లు అయితే బ్లాక్ అవ్వా? గైనకాలజిస్టులకు కూడా బిడ్డ కావాలని కోరుకుంటుంది. ఆవిడకున్న ఐవీఎఫ్ ఆవిడకి పనిచేయక, ఆవిడ ట్యూబులు బ్లాక్ కానీ ఏదన్నా ఉంటే వేరే మార్గం లేక ఇక్కడికే వస్తున్నారు. చక్కగా వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు. డాక్టర్లు కూడా ప్రస్తుతం మన దగ్గరికి వచ్చి చక్కగా ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు. లాయర్లు ఉన్నారు మన దగ్గర, జడ్జీలు ఉన్నారు మన దగ్గర, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అన్ని రకాల సైంటిస్టులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అందరూ మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే క్రిములకి విచక్షణ లేదు. వాళ్ళు వీళ్ళని చూడదు. నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా మనిషి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అది ఏదో ఒక డ్యామేజ్ చేస్తుంది అని నేను ఆ రోజు చెప్పాను. అది వింది మీ ఆవిడ చక్కగా టెస్టులు చేయించుకుంది, మందులు తీసుకెళ్లారు, మిమ్మల్ని కూడా మళ్ళీ పంపించారు, మీకు కూడా టెస్టులు చేయించాము, మందులు ఇద్దరు కలిపి వాడుకున్నారు. లటుక్కున బుడింగున టుబుక్కున వచ్చేసింది. ఇక ఈ బుక్ను ఫాలో అవ్వాలండి మీ ఆవిడ. మరి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, ఈ బుక్ని ఫాలో అవ్వండి.